హలో రాజు ఎక్కడున్నావు? అమ్మగారు, నేను పక్కనే టీ షాప్లో టీ తాగుతున్నానండి. ఇంతకీ మీరు ఎక్కడి వరకు వచ్చారు? నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేశాను. నువ్వు లేవనే కాల్ చేస్తున్నాను. అయ్యో, అవునా అమ్మగారు, మీరు వచ్చేసారా? మీరు ఇంకా రాలేదని ఇప్పుడే టీ తాగడానికి వచ్చాను. హ్మ్, మీరు అక్కడే ఉండండి, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే త్వరగా రా. నమస్తే అమ్మగారు. హ్మ్? క్షమించండి, పక్కనే షాప్లో టీ తాగుదామని వెళ్ళాను. సరే పర్వాలేదు, ముందు డోర్ ఓపెన్ చెయ్యి. అలాగే అమ్మగారు. లోపలికి రండి అమ్మగారు. హ్మ్, అలాగే ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. హ్మ్. మీరింత పొద్దున్నే వచ్చేసారేంటి అమ్మగారు? మీ నాన్నగారు చాలా లేట్ అవుతుందని చెప్పారు. బస్సు త్వరగా రీచ్ అయింది రాజు. పాయింట్ టు పాయింట్ బస్ కదా, ఏ స్టాప్లోనూ ఆక్కుండా వచ్చేసింది. ఓ అవునా? హ్మ్. బస్సు దిగిన వెంటనే కార్ బుక్ చేసి వచ్చేశాను. అలాగా అమ్మగారు. హ్మ్. సరే, మీకు టిఫిన్ ఏం చేయమంటారు? టిఫిన్ ఏం చేసినా పర్వాలేదు. ఆ, కానీ టిఫిన్ పెట్టే ముందు నాకొక కప్పు టీ పెట్టివ్వు. అలాగే అమ్మగారు. అవును, నువ్వు ఇంట్లోనే టీ పెట్టుకొని తాగొచ్చు కదా, బయటికి వెళ్ళి ఎందుకు తాగావ్? అదేంటంటే అమ్మగారు, నాకిక్కడ ఒక్కడికే టీ పెట్టుకుని తాగాలంటే చాలా చిరాగ్గా ఉంటుందమ్మగారు. మ్హూ. ఇక్కడికి దగ్గరలోనే ఒక మంచి టీ షాప్ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళి టీ తాగుతూ ఉంటాను. మ్హూ. ఆ షాప్లో టీ అంత బావుంటుందా? బావుంటుందమ్మగారు, కానీ ఇక్కడ నేను పెట్టే టీ అంతకన్నా బావుంటుంది. నేను మ్, మీకోసం మంచి టీ పెట్టి తెస్తాను. మీరు కూర్చోండి, 2 నిమిషాలు తెస్తాను, సరేనా? సరే. ఇదిగోండి, టీ తీసుకోండి అమ్మగారు. మ్, టీ చాలా బావుంది. థ్యాంక్ యూ అమ్మగారు. నీకు టీ మాత్రమే మంచిగా పెట్టడం వచ్చా లేదా వంట కూడా చేస్తావా? వంట కూడా చాలా బాగా చేస్తానమ్మగారు. మీరు ఎలాగో ఇక్కడే కదా ఉంటారు. నేను వండే వంటకాలు తింటే అప్పుడు మీరే చెప్తారు కదా అమ్మగారు. నా చేతి వంట తిన్నారంటే మీరు ఊరికి కూడా వెళ్ళరు. అవునా? హ్మ్. సరే సరే. అవును, మరి నాన్నగారు నీకు ఎప్పుడు కాల్ చేశారు? అయ్యగారు రాత్రి కాల్ చేశారమ్మగారు. కొన్నాళ్ల పాటు మీరిక్కడే ఉంటారని, మీ రూమ్ బాగా శుభ్రం చేసి క్లీన్‌గా ఉంచాలని చెప్పారమ్మగారు. మ్హూ. ఏంటమ్మగారు హఠాత్తుగా వచ్చారు? ఏదైనా ముఖ్యమైన పని మీదొచ్చారమ్మగారు? నేను తెలుసుకోవచ్చా? ఏం లేదు, ఊరికే వచ్చాను. సరే అమ్మగారు. నేను మీకు టిఫిన్ చేసి పెడతాను. మీరు ఏం టిఫిన్ తింటారమ్మగారు? నువ్వు ఏ టిఫిన్ చేసినా తింటాను. అయితే సరే అమ్మగారు. మీరు మీ రూముకి వెళ్ళి స్నానం చేసొస్తారా? లేదు లేదు, నేను ముందు టిఫిన్ చేస్తాను. నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాను కదా, నాకు చాలా టయర్డ్గా ఉంది. టిఫిన్ తిని రెస్ట్ తీసుకుంటాను, సరేనా? సరే అమ్మగారు. మీరు 10 నిమిషాల్లో రండి. మీకు టిఫిన్ రెడీగా ఉంటుంది. హ్మ్, ఆ! ఇవ్వండి అమ్మగారు. హ్మ్. అమ్మగారు, అమ్మగారు, ఆ? టిఫిన్ రెడీ అయింది. వచ్చి తినండి. అలాగా, సరే వస్తాను. ఆ! అమ్మగారు, ఆ, టిఫిన్ వేడిగా ఉండగానే తినేయండి. మ్. నీళ్లు తీసుకురావా? ఆ! తెస్తాను. మ్. టిఫిన్ చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ అమ్మగారు. అవును, మీ ఇంట్లో కూడా నువ్వే వంట చేస్తావా? లేదమ్మగారు,
ఇంట్లో అయితే నా భార్య వంట చేస్తుంది. అవునా? సరే సరే. అమ్మగారు, హ్మ్? ప్లేట్లోనే చేయి కడిగేసుకోండి. హ్మ్. సరే, నువ్వు కూడా టిఫిన్ తిను. అలాగే అమ్మగారు. హ్మ్. మరి ఈరోజు లంచ్‌కేం చేయబోతున్నావు? ఆ, చికెన్ బిర్యానీ గానీ, మటన్ బిర్యానీ గానీ చేయమంటారా? లేదు లేదు. వెజ్‌లో ఏవైనా వంట చేసి పెడతావా? సరే, అలాగే చేస్తానమ్మగారు. మీరు నాన్ వెజ్ తినరా ఏంటి? ఓ, బాగా తింటాను. కానీ రాత్రంతా ట్రావెల్ చేసి వచ్చాను కదా! బాడీ ఓవర్ హీట్ అయింది రాజు. ఈ టైంలో నాన్ వెజ్ తింటే ఇంకా హీట్ అవుతుంది. అందుకనే ఈరోజు వెజ్ చెయ్యమన్నాను. రేపైతే కనుక నువ్వు చెప్పినట్లు చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ తింటాను. అలాగే అమ్మగారు. సరే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళి వంట పని చూడు. లేదమ్మగారు. హ్మ్? నేను మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. ఆ తర్వాత వంట చేస్తాను. ఓ, అలాగా? సరే, నువ్వు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు నాతో చెప్పి వెళ్ళు. నేను డోర్ లాక్ చేసుకుంటాను. నేనిప్పుడే వెళ్తానమ్మగారు. సరే, వెళ్ళిరా. అమ్మగారు, హ్మ్? కూరగాయలు కొనడానికి డబ్బులుంటే ఇస్తారా? ఓ, అవును కదా! నువ్వు వెళ్ళి టిఫిన్ చేసి నా రూమ్‌కి రా. నేను నీకు డబ్బులిస్తాను. అలాగే అమ్మగారు. హ్మ్. అమ్మగారు! హ్మ్? అమ్మగారు! అమ్మగారు! హా! డోర్ ఓపెన్‌లోనే ఉంది. అలాగేనమ్మగారు. అమ్మగారు, నేను మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. డబ్బులిస్తారా? ఓ, డబ్బులు అడిగావు కదా! సరే ఆగు. ఇదిగో తీసుకో రాజు. సరే అమ్మగారు. నేను వెళ్ళొస్తాను. హ్మ్. ఆ రాజు, ఒక నిమిషం. హ్మ్. నాకు బాగా నిద్రొస్తుంది. నువ్వు బయట తాళం వేసి వెళ్ళు. అలాగే అమ్మగారు. సరే. హమ్మయ్య! హ్మ్. హలో. హలో. నాన్నగారు. ఏమ్మా, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయమన్నాను, ఇంతవరకు చేయలేదు. ఏమైందమ్మా? లేదు నాన్నా. రాత్రంతా ట్రావెల్ చేసి బాగా అలసిపోయాను. ఉదయం రాగానే టిఫిన్ చేసి పడుకున్నాను. అలాగా అమ్మా. హ్మ్. సరే సరే, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు. నేను అక్కడికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు మాట్లాడి ఫిక్స్ చేసుకుందాం. హ్మ్. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకు, సరేనా? సరే నాన్నా. సరే సరే, నువ్వు టైర్డ్గా ఉన్నావు కదా, కాస్త రెస్ట్ తీసుకో. బాయ్ అమ్మా. బాయ్ నాన్నగారు.
హలో అయ్యగారు చెప్పండి. ఏరా రాజు, ఏం చేస్తున్నావు? అయ్యగారు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చానండి. మధ్యాహ్నం వంట చేయడానికి కూరగాయలవి కట్ చేస్తున్నాను అయ్యగారు. సరే అయితే, అక్కడ ఎవరు లేరుగా? ఆ, ఇక్కడ ఎవరూ లేరు అయ్యగారు. అవునా, సరే సరే. నువ్వు నాకొక సహాయం చేయాలి. ఏంటి అయ్యగారు, మీరు చాలా గొప్పవారు, ధనవంతులు. మీకు నేను సహాయం చేయడం ఏంటి అయ్యగారు? అలా కాదురా, నా దగ్గర ఎంత డబ్బులున్నా నేను చేయలేని పనులు కొన్ని ఉంటాయి. నువ్వు చాలా పేదవాడివి కావచ్చు, కానీ నువ్వు చేసే పనులు కొన్ని ఉంటాయి. అందుకే నేను నిన్ను సహాయం అడుగుతున్నాను. చెప్పండి అయ్యగారు, నేను చేయగలిగిన పనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇలా చూడరా, అది నువ్వు మాత్రమే చేయగలిగిన పని. అది నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. నువ్వు సాయం చేస్తానని నాకు మాట ఇవ్వాలి. అదెలా అయ్యగారు, మీరు చెప్పకుండా నేను ఎలా మాట ఇవ్వగలను? అది నువ్వు మాత్రమే ఖచ్చితంగా చేయగలిగిన పని. అది నువ్వు తప్పకుండా చేయగలవు. నువ్వు చేస్తావని నాకు మాట ఇవ్వాలి, అంతే. ఏంటి అయ్యగారు, ముందు విషయం ఏంటో చెప్పండి. సరే, నా కూతురు ఎక్కడుంది? పైన బెడ్రూమ్లో పడుకునున్నారు అయ్యగారు. అయితే నువ్వు ఇప్పుడు కిచెన్ రూమ్లో ఉన్నావా? అవునయ్యగారు. నువ్వు కొంచెం బయటికి వెళ్ళు. నా కూతురికి వినపడకుండా దూరంగా వెళ్ళి మాట్లాడు. సరే అయ్యగారు. అయ్యగారు, నేను బయటకొచ్చాను, చెప్పండి అయ్యగారు. రేయ్, నువ్వు నా కూతుర్ని చంపేయాలి. అయ్యగారు, ఏంటి అయ్యగారు ఇలా చెప్తున్నారు? అవునరా, నువ్వు నా కూతుర్ని ఏం చేసైనా సరే ఖతం చేసేయాలి. నువ్వు ఈ పని చేసావంటే నీకు నేను 10 లక్షలు ఇస్తాను. నేను ఇలా చెప్పడం నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం చెయ్యాలి? నా కూతురు కాలేజీలో చదివేటప్పుడు ఒక కుర్రాన్ని ప్రేమించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ కుర్రాన్ని వేసేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు అది కుదరదు. వాడికి టైం బాగుందనుకుంటా, పని మీద వేరే దేశం వెళ్ళాడు. వాడిని పెళ్లి చేసుకుని నా కూతురు కూడా ఫారిన్ వెళ్ళాలంటోందిరా. నాకు ఇలాంటి విషయాలు అస్సలు నచ్చవు. అతన్ని పిలిపించి మాట్లాడి నీ పెళ్లి చేస్తానని నా కూతుర్ని నీ దగ్గరికి పంపించాను. కానీ అసలు విషయం ఏంటంటే, నా కూతుర్ని చంపడానికే అక్కడికి పంపించాను. నువ్వు ఈ పని చేశావంటే నేను నీకు 10 లక్షలు డబ్బులిస్తాను. ఇది మాత్రమే కాదు, ఇది ఒకవేళ పోలీస్ కేసు అయ్యి నువ్వు జైలుకెళ్ళినా నిన్ను ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొస్తాను, సరేనా? ఏంటయ్యగారు, చంపాలంటున్నారు, పోలీస్ కేసు అంటున్నారు. ఏదో చిన్న సహాయం అనుకున్నాను. ప్రాణాలు తీసేంత ధైర్యం నాకు లేదయ్యగారు. రేయ్, ఇది నీ వల్ల కుదిరే పని, అందుకే చెప్తున్నాను. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. నీకు 10 లక్షలు చాలకపోతే చెప్పు, ఇంకో 10 లక్షలు కూడా ఇస్తాను. నువ్వు నా కూతుర్ని ఎలాగైనా చంపేయాలి. చంపుతావా? నా వల్ల కాదయ్యగారు, ఇలాంటి పని నేను చేయలేను అయ్యగారు. రేయ్, నువ్వు కాకపోతే ఈ పని ఇంకొకరితో చేయిస్తాను. అదే గనక నువ్వు చేస్తే నీకు ఆ 10 లక్షలు ఇవ్వాలి అనుకున్నాను. పర్లేదురా, నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించుకొని చెప్పు, ఓకేనా? కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. ఒకవేళ మాత్రం తెలిస్తే నిన్ను చంపేస్తాను, సరేనా? అబ్బా, రాజు, వంట చేసావా? చేశానమ్మగారు. మీరు తింటానంటే తీసుకొచ్చి వడ్డిస్తాను. ఏమో తెలియలేదు, ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా తీసుకురా, సరే నేను అమ్మగారు, అక్కడ వెయిట్ అలాగే. చేస్తాను.
అమ్మగారు భోజనం చేయండి. ఉమ్. వావ్! భోజనం చాలా బావుంది రాజు. సూపర్‌గా చేశావు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది తెలుసా? థ్యాంక్స్ అమ్మగారు. తినండి. హ్మ్. అమ్మగారు హ్మ్? భోజనం చేసిన తర్వాత మీతో కొంచెం మాట్లాడాలి. అవునా? అవునమ్మగారు. నాతో మాట్లాడాలా? హ్మ్. ఏం మాట్లాడాలి? ఇప్పుడే చెప్పు. ఇప్పుడు కాదమ్మగారు. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ముందు మీరు భోంచేయండి. తర్వాత చెప్తాను. హ్మ్. సరే. అమ్మగారు, రాజు ఏదో మాట్లాడాలన్నావు? అమ్మగారు. ఆ? ఎందుకు కింద కూర్చున్నావు? పైన కూర్చో రాజు. పర్లేదమ్మగారు. నేను కిందే కూర్చుంటాను. అమ్మగారు, ఆ? మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరు నిజం చెప్పాలి. అడుగు రాజు. నిజమే చెప్తాను. ఏంటది? అమ్మగారు, మీరిక్కడికి ఎందుకొచ్చారు? ఏం లేదు ఊరికే రాజు. నాన్నగారు నాతో ఏదో మాట్లాడాలి. నువ్వు ఫామ్ హౌస్‌లో ఉండు నేనొస్తానని చెప్పారు. ఏ విషయం గురించి మాట్లాడతానని చెప్పారమ్మగారు? ఇలా చూడు రాజు, అది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. నీకు చెప్పి నిన్ను బాధపెట్టడంలో నాకిష్టం లేదు. లేదమ్మగారు. నాన్నగారు నాకు ఫోన్ చేశారు. అందుకే తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ, అవునా? నేనొక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కాని నాన్నగారు ముందు నా పెళ్లికి ఒప్పుకోలేదు. నేను ప్రేమిస్తున్న అబ్బాయి బయట దేశంలో ఉన్నాడు. అతన్ని నేను పెళ్లి చేసుకుని అతన్తో నేను ఫారిన్ వెళ్తానని చెప్పాను. నాన్నగారు ముందు దీనికి ఒప్పుకోలేదు. ఎలాగో ఫైనల్గా నాన్నగారిని ఒప్పించాను. వెంటనే నన్ను నాన్నగారు ఫామ్ హౌస్కి పంపించారు. నా లవ్వర్ని ఇక్కడికి పిలిపించి మా ఇద్దరికీ ఇక్కడే పెళ్లి చేస్తానని చెప్పారు. అందుకే నేను నాన్నగారు కోసం వెయిట్ చేస్తున్నాను. 2 రోజుల్లో నాన్నగారు కూడా వస్తానని చెప్పారు. లేదమ్మగారు. మీకు పెళ్లి చేసి పంపడానికి ఇక్కడికి పంపలేదు. అవునా? మరి దేనికి? మీ జీవితానికి ముగింపు పలకడానికే ఇక్కడికి పంపించారమ్మగారు. ఆ? నువ్వు ఏమంటున్నావు రాజు? అవునమ్మగారు. మీరు నిద్రపోతున్నప్పుడు అయ్యగారు నాకు కాల్ చేశారు. మీరొక అబ్బాయిని ప్రేమించారని, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అన్నీ నాకు వివరంగా చెప్పారు. కానీ మీరనుకుంటున్నట్టు అయ్యగారు మీకు పెళ్లి చెయ్యరమ్మగారు. మిమ్మల్ని చంపడానికే ఇక్కడికి పంపించారమ్మగారు. నువ్వేం చెప్తున్నావు నాకర్థం కావట్లేదు. మిమ్మల్ని చంపితే అయ్యగారు నాకు 10 లక్షలు ఇస్తానని చెప్పారమ్మగారు. అవునా? మరి నువ్వేం చెప్పావ్? నేనేమీ చెప్పలేదమ్మగారు. అయ్యగారు ఇలా అంటారని నేనస్సలు ఊహించలేదమ్మగారు. వేరే కులం అబ్బాయిని ప్రేమించినందుకు సొంత కూతురైనా మిమ్మల్ని చంపాలనే నిర్ణయం తీసుకుంటారని కల్లో కూడా ఊహించలేదమ్మగారు. మిమ్మల్ని చంపేయమని నాకు ఫోన్లో చెప్పగానే ఏం చెయ్యాలో తోచలేదమ్మగారు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అయ్యగారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు. నిన్ను నమ్మలేకపోతున్నాను రాజు. నువ్వు చాలా సంవత్సరాలుగా మా ఇంట్లో పనిచేస్తున్నావు. అందుకని నా నాన్న గురించి నువ్వు తప్పుగా చెప్తే నేనెలా నమ్మగలను? ఎందుకంటే మా నాన్న చాలా మంచివారు. సొంత కూతురునే చంపాలని నాన్నగారు అస్సలనుకోరు. ఏంటమ్మగారు అలా అంటున్నారు? మీకు నా మీద నమ్మకం లేకపోతే నేనే అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పుడు మీకే అర్థమవుతుందమ్మగారు. అవునా? మరి ఏమని మాట్లాడతావ్? నాతో మిమ్మల్ని చంపమని చెప్పారు కదా, అది ఎలా అని ఆయన్నే అడుగుతాను. అందుకు అయ్యగారు ఏం సమాధానం చెప్తారో మీరే వినండి. అప్పుడు మీకంతా అర్థమవుతుంది. హలో అయ్యగారు. చెప్పు రాజు. ఏం ఆలోచించావు? నేను చెప్పిన పని పూర్తి చేస్తావా? నేను ఆలోచించుకున్నాను అయ్యగారు. మీరు చెప్పిన పని నేను చేస్తాను. అవునా? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బయట నుంచి. సరే, అక్కడ నీ పక్కన నా కూతురు లేదుగా? లేరయ్యగారు. అమ్మగారు పడుకునున్నారు. మీరు చెప్పండి. సరే,
కూతుర్ని చంపితే నీకు 10 లక్షలు ఇస్తానన్నాను. నీకు ఓకేనా? ఎవరికి అనుమానం రాకుండా నా కూతుర్ని చంపేస్తావు కదా? అయ్యగారు, చంపేస్తాను అయ్యగారు. మీరు ఇంతగా చెప్పిన తర్వాత మీరు చెప్పిన పని నేను చేయకుండా ఉంటానా? చంపేస్తాను అయ్యగారు. అవునా? శబాష్. సరే, అమ్మాయిని చంపి మన ఫామ్ హౌస్ వెనకాల పొలం ఉంది కదా, దాని పక్కన పాతిపెట్టేయి. ఎందుకంటే అక్కడైతే ఎవ్వరికి అనుమానం రాదు. ఒకవేళ ఎవరైనా అడిగినా అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాడితో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సరే అయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆలస్యం చేయకో, సరేనా? సరే అయ్యగారు. ఛే! మా నాన్న ఇలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అమ్మగారు, ఆగండి. నేను చెప్పినట్టు చేశారంటే మనిద్దరం ఇందులోంచి బయటపడతాం అమ్మగారు. ఏంటి ఏంటి చెప్పు. అమ్మగారు, నాకు డబ్బులు అవసరమే, కానీ డబ్బు కోసం మిమ్మల్ని చంపేంత నీచుణ్ణి కాదమ్మగారు. కానీ నేను చెప్పినట్టుగాని మీరు వింటే అయ్యగారి దగ్గర నుంచి మనిద్దరం తప్పించుకుంటాం. అదేంటంటే, నేను మీకు ఒక గ్లాసులో జ్యూస్ ఇస్తాను. మీరు తాగి చనిపోయినట్టు నటించండి. నేను వీడియో తీసి అయ్యగారికి పంపిస్తాను. ఆయనతో మీరు చనిపోయారు, మిమ్మల్ని ఫామ్ హౌస్ వెనకాలే గొయ్యి తీసి పూడ్చిపెట్టేస్తానని చెప్తాను. అలా చేశాననుకోండి, అయ్యగారు నాకు 10 లక్షలు ఇస్తారు. ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను. మీరు కూడా మీరు కోరుకున్నట్టు పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిల్ అయిపోవచ్చు. మీరు వెంటనే మీ లవర్కి ఫోన్ చేసి మీరు రావడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయి మీ లవర్తో సంతోషంగా ఉండండి. ఇంకెప్పుడు అయ్యగారికి మీరు ఫోన్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అయ్యగారి దృష్టిలో చనిపోయినట్టే. ఏంట్రాజు ఇలా అంటున్నావు? అదెలా కుదురుతుంది? అవునమ్మగారు, ఇదే మనకి సేఫ్. ఎందుకంటే నేను మిమ్మల్ని చంపకపోయినా అయ్యగారు వేరే ఎవరినైనా పెట్టి మిమ్మల్ని చంపిస్తారు. అందుకే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మీరు జ్యూస్ తాగి చనిపోయినట్టు నటించండి. అది నేను వీడియో తీసి అయ్యగారికి పంపిస్తాను. అప్పుడు మీరు నిజంగానే చనిపోయారని అయ్యగారు నమ్మేస్తారమ్మగారు. తర్వాత మీరు ఫారిన్కి వెళ్ళిపోవచ్చు. తీసుకోండి అమ్మగారు. సరే రాజు. ఏంటిది? కళ్ళంతా తిరుగుతుంది, గొంతంతా నొప్పిగా ఉంది. ఏం కలిపావు ఇందులో? వామిట్ వచ్చేలా ఉంది. అయ్యో, అయ్యగారు, నువ్వు పంపించిన వీడియో చూశాను. చాలా సంతోషంగా ఉంది రాజు. థ్యాంక్స్ అయ్యగారు. నా పరువును కాపాడావు. సరే అయ్యగారు, పని పూర్తి చేసేశాను. ఈ శవాన్ని తీసుకెళ్లి ఫామ్ హౌస్ పక్కనున్న మన పొలంలో పాతి పెట్టేస్తాను. మీరు చెప్పినట్టే 10 లక్షలు పంపించండి అయ్యగారు. సరే రాజు, ఎవరికి తెలియకుండా పాతిపెట్టు. నేను నీకు ఇప్పుడే డబ్బులు పంపుతాను. అలాగే అయ్యగారు. అమ్మగారు, అమ్మగారు లేవండి. ఇక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి అమ్మగారు. సరే రాజు, త్వరగా బయలుదేరండి. బ్యాగ్ తీసుకోండి. నేను వస్తాను రాజు. పదండి అమ్మగారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సరే రాజు, నేను వెళ్తాను. సరే అమ్మగారు, జాగ్రత్తగా వెళ్ళండి.